హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఎంబి క్రియేషన్స్. ఇవాళ మనము వెజ్ పులావ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, ఆలు, ఇంకా మీ దగ్గర గ్రీన్ పీస్ కూడా వేసుకోండి, మిల్ మేకర్, ఇంకా హోల్ స్పైసెస్ లైక్ చెక్క, లవంగ, షాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ కావాలి. ఇంకా పుదీనా అండ్ కొత్తిమీర కూడా కావాలి. ఆ తర్వాత కాలీఫ్లవర్ని పీసెస్గా చేసుకొని హాట్ వాటర్లో వేయాలి, ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అందులో ఉంటే బెటర్. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి అండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులో హోల్ స్పైసెస్ వేయాలి, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేయాలి. ఇవి కొంచెం వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసాక ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కలపాలి. తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని అవి కొంచెం స్మాష్ అయ్యే వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా కలిపి ఫ్రై అవ్వనివ్వాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ బిర్యానీ మసాలా కూడా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలాగే వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలపాలి. ఇందులో నేను నార్మల్ రైసే వేసాను, మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఏది వేసినా చాలా టేస్టీగా వస్తుంది. ఈ రైస్ కూడా బాగా కలపాలి. ఈ వెజిటేబుల్స్తో పాటు రైస్ కూడా బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం ఎన్ని గ్లాసెస్ రైస్ వేసుకుంటామో దానికి డబుల్ వాటర్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 కప్స్ వాటర్ వేసేసుకొని బాగా కలపాలి. ఇక్కడ రైస్ ఒకవేళ 2 అవర్స్ కనుక నానబెట్టేది ఉంటే అప్పుడు మనము వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి ఆ తర్వాత మూత పెట్టి దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 15 to 20 మినిట్స్లో మనకి ఎంతో ఇష్టమైన వెజ్ పులావ్ రెడీ.
ఇక్కడ ఈ వెజిటేబుల్ పులావ్కి కాంబినేషన్గా నేను ఆలూ కుర్మా కూడా చేశాను, బట్ అది వీడియో తీయడం కుదరలేదు. అది కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి కాంబినేషన్ ఆలూ కుర్మా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.